మీ అండర్వేర్ కు చిల్లులు రంధ్రాలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో రంధ్రాలు ఉన్నట్లే. ఇక్కడ 3 నెలల తర్వాత మీరు వేసుకునే అండర్వేర్స్ అన్నిట్లో కూడా రాహు అనేవాళ్ళు ఎంటర్ అవుతాడు. ఇది ఒక్కసారి రాహు పట్టుకున్నట్లయితే మిమ్మల్ని ఎదగకుండా ఆపేయడం అనేది జరుగుతుంది. అండర్వేర్కి చిల్లులు ఉంటే రాహు ఎంటర్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ అండర్వేర్ సేల్స్ని బట్టి ఇన్ఫ్లేషన్లో ఉన్నామా రెసిషన్లో ఉన్నామా చెప్పొచ్చు. అవును, ఇది వినడానికి వింతగా ఉంది. దీన్నే అండర్వేర్ ఇండెక్స్ అంటారు. సో ఇది స్పెషల్లీ మెన్స్ అండర్వేర్ గురించి. సో మార్కెట్ బాగున్నప్పుడు, ఎకానమీ ఫ్లరిష్ అవుతున్నప్పుడు మెన్స్ అండర్వేర్ సేల్స్ బాగుంటాయి అన్నట్టు ఈ ఇండెక్స్ ప్రకారం. అండ్ మార్కెట్ రెసిషన్లో ఉన్నప్పుడు మెన్ అండర్వేర్ ఎక్కువ కొనరు, దానివల్ల ఈ సేల్స్ పడిపోతాయి. సో ఆ టైంలో మార్కెట్ స్టక్ అవ్వడం కానీ, రెసిషన్లో ఉన్నప్పుడు ఇలా చేయరు అని ఈ ఇండెక్స్ యొక్క ఉద్దేశం అన్నట్టు. దీన్ని బట్టి వరల్డ్ వైడ్గా కొందరు ఇన్వెస్టింగ్ కూడా చేస్తారు. నిజంగా వినడానికి వింతగున్నా దీన్ని బట్టి చేస్తారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు ఈ ఇండెక్స్లో. 2008లో రెసిషన్ వచ్చినప్పుడు ఒక 1 ఇయర్ వరకు మెన్స్ అండర్వేర్ సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మెన్స్ అండర్వేర్ సేల్స్ ఎక్కువైనాయో అప్పుడు మళ్ళీ కొందరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు అన్నట్టు. సో దీని ఉద్దేశం ఏంటిదంటే మెన్ మార్కెట్ బాగున్నప్పుడు, ఇన్కమ్ మంచిగా ఉన్నప్పుడే ఎక్కువ అండర్వేర్ కొంటారు, మిగతా టైంలో తక్కువ అంటే సరిగా కొనరు, అలానే చిల్లులు ఉన్నా కూడా వేసుకుంటారని ఈ ఇండెక్స్ ఉద్దేశం అన్నట్టు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.